హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ వ్లాగ్స్. వేసవి కాలం స్టార్ట్ అయింది కదండి. ఈ వేసవిలో చల్లగా రోజు ఏదో ఒక డ్రింకు తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈజీగా ఇంట్లోనే రసన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రసన ప్యాకెట్ని తీసుకొని కట్ చేస్తే లోపల 2 ప్యాకెట్స్ అనేవి ఉన్నాయండి. ఒక ప్యాకెట్ వచ్చి పౌడర్ ప్యాకెట్, రెండో ప్యాకెట్ వచ్చి లిక్విడ్ ప్యాకెట్ అండి. ఒక బౌల్లోకి 750 గ్రాముల వరకు షుగర్ తీసుకుందాం. ఈ షుగర్లోకి 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక పౌడర్ ప్యాకెట్ని కట్ చేసుకుని ఈ వాటర్లోకి కలుపుకోవాలి. ఈ పౌడర్ మొత్తం వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు రెండో ప్యాకెట్ అయిన లిక్విడ్ ప్యాకెట్ని కూడా కట్ చేసి ఈ లిక్విడ్ని కూడా ఈ వాటర్లోకి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఈ 3 కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి. పంచదార కరిగినాక పంచదారలో వేస్ట్ అనేది ఉంటుంది కదండి, అందుకనే ఇప్పుడు ఈ రసనాన్ని మనం వడకట్టుకోవాలి. ఇలా రసనాన్ని వడకట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా రసన తయారు చేయటం అయిపోయింది. ఇప్పుడు ఈ రసనాన్ని బాటిల్స్లోనికి పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రసనాన్ని తాగొచ్చండి. చూడండి పంచదారలో ఎంత డస్ట్ ఉందో. ఈ రసన తయారు చేయటం అయిపోయింది కదండి. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని ఈ రసనాన్ని సర్వ్ చేసుకుందాం. ఈ 2 గ్లాసుల్లోకి సగం రసన పోసుకొని మిగిలిన సగాన్ని వాటర్ అయినా సరే లేదా సోడా అయినా సరే యాడ్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా రసనాన్ని తాగేయటమేనండి. అంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.